హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కోడల్ని కూతుర్లా భావించే అత్త కథనం గురించి తెలుసుకుందాం. విజయ్ చాలా అలసిపోయి ఇంటికి వచ్చాడు. ఆఫీస్లో ఎంత అలసిపోయి ఇంటికి వచ్చినా ఆ అలసట అంతా ఇంటి వాకిలిలోనే మాయమైపోయింది. ఎందుకంటే ఇంటికి చేరగానే ఎదురు వచ్చిన తన భార్య మధుర చిరునవ్వును చూసి ఏమండి అంటూ ఎదురొచ్చి చేతిలో ఉన్న ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకుని కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు చేతికి అందించింది. ఆమెనే చూస్తూ కాళ్ళు కడుక్కున్నాడు విజయ్. తుడుచుకోండి అని టవల్ ఇచ్చింది. తను మళ్ళీ తల్లిని కాబోతున్నాను అన్న విషయం భర్తతో ఎప్పుడెప్పుడు చెప్పాలా అని ఎదురు చూస్తోంది మధు. కానీ లోపల ఉన్న మనిషిని చూస్తే విజయ్ ఎలా రియాక్ట్ అవుతాడో అని కంగారుగానే ఉంది తనకి. ఎలాగైనా ఇవాళ అన్ని విషయాలు చెప్పేయాలి, అపార్థాలు అన్నీ తొలగిపోవాలి అనుకుంటోంది మధు మనసులో. మధు, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళావా అంటూ ఏదో మాట్లాడబోతున్న విజయ్ పెదవులపై చేయి ఉంచింది మధుర. మీరు ఏమి అడగబోతున్నారో నాకు తెలుసు, అన్నీ వివరంగా చెబుతాను, లోపలికి రండి అని లోపలికి తీసుకువెళ్ళింది విజయ్ని. లోపలికి వెళ్తున్న విజయ్ ఒక్క అడుగు వెనక్కి వేసి, ఏంటి మధు, తను ఇక్కడ ఏం చేస్తోంది అని కోపంగా అడుగుతున్నాడు. ఆ వచ్చిన మనిషి నువ్వు వెళ్ళు, నేను మాట్లాడతాను అన్నట్టు కళ్ళతో సైగ చేసింది. మధు విజయ్కి సమాధానం చెప్పకుండా కిచెన్లోకి వెళ్ళిపోయింది. విజయ్కి చాలా కోపం వచ్చింది. ఏయ్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? మళ్ళీ ఏం చేయడానికి ఇక్కడికి వచ్చావు? మర్యాదగా బయటికి నడు అంటూ ఆ మనిషి మీద అరుస్తున్నాడు. అది కాదు బాబు అంటూ ఆమె ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తోంది. కానీ ఆమె గొంతు దుఃఖంతో పుడిగిపోతోంది. ఆమె నిలువెల్లా చిగురుటాకులా వణికిపోతోంది. రెండు చేతులు జోడించి నన్ను మన్నించు బాబు అని దీనంగా మొహం పెట్టి అడుగుతోంది. ఎలా క్షమించమంటావు? నువ్వు చేసిన పనికి మేము కోల్పోయిన ప్రాణాన్ని నువ్వు తిరిగి తీసుకురాగలవా? నా మధు పడిన బాధకి ఉపశమనం కలిగించగలవా అంటూ ఒక్కొక్క మాట తోటాల్లా పేలుస్తూనే ఉన్నాడు. ఆమె నుండి ఎటువంటి సమాధానం లేదు. నీ వయసుకు మర్యాదనిచ్చి నిన్ను వదిలేశాను, అయినా మళ్ళీ నా ఇంటికి వచ్చే ధైర్యం ఎలా చేశావు నువ్వు అంటూ విరుచుకుపడుతున్నాడు ఆమె పై. అతను ఇంకో మాట అనేలోపు మధుర కాఫీ తీసుకుని, మధుర కొంచెం శాంతించండి, మీరు అనే మాటలు అన్నీ అనేశారు, ఇక చాలు, ఇంకా పాపం చేయకండి, ఈ కాఫీ తీసుకోండి అంటూ చేతికి అందివ్వబోయింది మధు. అంతే, ఒక్కసారి మధు వంక ఎర్రబడ్డ కళ్ళతో చూసి తన చేతిలో ఉన్న కాఫీ కప్ విసిరికొట్టాడు. ఓర్పుకి కూడా ఒక హద్దు ఉంటుంది మధుర, ఆవిడని నువ్వు ఎలా క్షమించగలిగావు? ఆమె ఇంకొక క్షణం ఇక్కడున్నా తను నా కన్న తల్లి అన్న విషయం కూడా నేను మర్చిపోతాను అని కటువుగా అనేసి తన గదిలోకి వెళ్ళి బల్లుమని డోర్ వేశాడు. ఆ శబ్దానికి కాంతమ్మ గుండె పగిలినంత పనైంది. కొడుకు అన్న మాటలు ఆమె గుండెని చీల్చే బాణాల్లా గుచ్చుకున్నా తల్లి మనసు వాడికి ఏదో ఒక రోజు అర్థమయ్యి నన్ను క్షమించి మళ్ళీ నా దగ్గరికి వచ్చే రోజు ఖచ్చితంగా వస్తుంది అనుకుని మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోవడానికి బ్యాగ్ తీసుకుని 2 అడుగులు ముందుకు వేసిందో లేదో కాలికి ఏదో తగిలినట్టు అనిపించి కిందకు చూసింది. నన్ను క్షమించండి అత్తయ్య అంటూ నీరు నిండిన కళ్ళతో దీనంగా చూస్తోంది మధు. అయ్యో లేమ్మా, పైకిలే, వద్దమ్మా మధు, నువ్వు నా కాళ్ళు పట్టుకోవద్దు, నువ్వు వాడు సుఖంగా ఉండాలనే నా తాపత్రయం, నేను వెళ్తానమ్మా, వాడు జాగ్రత్త, చూడమ్మా, వాడికి ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం తెలియనివ్వకు, తెలిస్తే వాడు గుండె పగిలిపోతుంది, వాడు నన్ను కాదు అనుకున్నా ఏదో రోజు మళ్ళీ నా దగ్గరికి తప్పకుండా వస్తాడు, కానీ జరిగిన ఘోరానికి నువ్వే కారణం అని తెలిస్తే మాత్రం నిన్ను క్షమించడు, జాగ్రత్త తల్లి అని చెప్పి బయటకు వెళ్ళిపోయింది. కాంతమ్మ వెళ్ళిపోతున్న అత్తగారిని చూస్తూ, అయ్యో ఎంత పాపం చేస్తున్నాను నేను, నా స్వార్థం కోసం తల్లి కొడుకులను విడదీస్తున్నాను అని వెక్కి వెక్కి ఏడుస్తోంది. అలాగని భర్తకి నిజం చెప్పే ధైర్యం చేయలేకపోతోంది. ఎందుకంటే తనకి తన భర్త అత్తగారు తప్ప నా అని చెప్పుకోవడానికి ఇంకెవరూ లేరు. అందుకే కోడలి పొరపాటు కాస్తోంది ఆ అత్తగారు, కాదు ఆ దేవత. జరిగిన ఘోరంలో మధు తప్పు ఉంది అని తెలిస్తే విజయ్ తనని ఈ జన్మలో క్షమించడేమో అన్న భయంతో మధు ఆత్మహత్యకు పాల్పడుతున్న క్షణంలో తల్లిలాంటి తన అత్తగారు కాంతమ్మ అడ్డుపడి నింద తనపై వేసుకుని కోడలికి పునర్జన్మనిచ్చింది. కొడుకు దృష్టిలో దోషిగా నిలిచింది. చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తోంది. మధుర ఏడుస్తూనే ఉంది. ఇంతలో డోర్ తీసిన శబ్దం వినిపించింది. మధు, ఆవిడ వెళ్ళిందా అని మధు భుజంపై చేయి వేసి అడుగుతున్నాడు విజయ్. మధు కన్నీళ్లు తుడుచుకొని వెనక్కి తిరిగి భర్త కళ్ళల్లోకి చూస్తూ, మీకు ఇవాళ ఒక నిజం చెప్పబోతున్నాను, అది విన్నాక మీరు నన్ను చంపేసినా పర్వాలేదు, కానీ ఇంకా ఈ పాపభీతి భరించడం నా వల్ల కాదు అంటున్న మధు. ఏమి మాట్లాడుతున్నావు మధు? ఏం నిజం చెప్పాలి నాకు అంటూ మధు వంక ప్రశ్నార్థకంగా చూస్తున్నాడు విజయ్. విజయ్ చేయి తన కడుపుపై పెట్టి, మళ్ళీ మీరు తండ్రి కాబోతున్నారు అని నీరు నిండిన కళ్ళతో చెప్పింది మధు.
ఓహ్ మధు, థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి విషయం ముందే చెప్పొచ్చు కదా అంటూ ఇంకా ఏదో మాట్లాడబోతుంటే ఆపింది మధు. నన్ను పూర్తిగా చెప్పనివ్వండి. ఇవాళ మీకు అత్తయ్య గారి మంచితనం గురించి తెలియాలి. మీకు అత్తయ్య గారికి మధ్య ఉన్న ఈ అపార్థాలన్నింటికీ నేనే కారణం. అసలు నాకు అబార్షన్ జరగడానికి అత్తయ్య గారు కారణం కాదు. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, నేను 4 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు మీరు క్యాంపుకి వెళ్ళడం కోసం నన్ను మీ అమ్మగారి ఇంట్లో దిగబెట్టి వెళ్ళారు కదా. నిజానికి అత్తయ్య గారు నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. ఆవిడ నాపై చూపించే ప్రేమను నేను అర్థం చేసుకోలేకపోయాను. జాగ్రత్తలు చెప్తూ ఉంటే నేను ఆమెని చాదస్తురాలు అనుకునేదాన్ని. అస్తమాను సిగ్నల్ కోసం డాబా ఎక్కి దిగి చేసేదాన్ని. అలా చేయకూడదమ్మా అని అత్తయ్య గారు మంచి చెప్పబోతే అపార్థం చేసుకునేదాన్ని. నా ఆరోగ్యం, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం కోసమే కదా చెప్తున్నారు అనుకునేదాన్ని. కాదు, ఆమెపై ఉన్న అయిష్టత్వంతోనే మీకు ఆమె గురించి తప్పుగా చెప్పేదాన్ని. నా చేత పనులు చేయిస్తున్నారు అని, బరువులు ఇట్టిస్తున్నారని అబద్ధాలు చెప్పేదాన్ని. మధు చెప్తున్న ఒక్కో నిజం విజయ్ మనసుని ఛిద్రం చేస్తుంటే అతని ప్రమేయం లేకుండా అతని కళ్ళలో నుండి కన్నీరు వచ్చేస్తోంది. మధు చెప్తూనే ఉంది, మన జీవితంలో చీకటి నింపేసిన దుర్ఘటన జరిగిన ఆ రోజు చాలా వర్షం పడింది. మీరు అప్పుడే ఫోన్ చేశారు. సిగ్నల్ సరిగ్గా రావడం లేదని నేను ఫోన్ మాట్లాడుతూ డాబా పైకి వచ్చాను. అప్పుడు సిగ్నల్ దొరికింది. మీతో మాట్లాడేసి నేను కిందకి దిగుతుండగా మెట్లపై నుండి జారి కింద పడిపోవడం వల్ల గర్భానికి దెబ్బ తగిలింది. కడుపులో బిడ్డ చనిపోయింది. ఆ రోజు నేను కొంచెం జాగ్రత్తగా ఉండి ఉంటే ఆ ప్రమాదం జరిగేది కాదు. వెంటనే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు. అబార్షన్ అయిందని డాక్టర్ చెప్పారు. మీకు ఈ విషయం తెలిస్తే మీరు నా మీద అసహ్యం పెంచుకుంటారేమో అన్న భయంతో నేను హాస్పిటల్ బిల్డింగ్ పై నుండి దూకి చనిపోదామనుకున్నాను. కానీ అత్తయ్య గారు నన్ను ఆపారు. జరిగిన దానిలో నీ తప్పేమీ లేదు. కొంచెం అడుగులు జాగ్రత్తగా వేసి ఉంటే సరిపోయేది. కానీ జరిగిపోయినది ఏదో జరిగిపోయింది. ఇక మీదట జాగ్రత్తగా ఉండు అని నచ్చచెప్పబోయారు. కానీ పుట్టబోయే బిడ్డ విషయంలో మీరు ఎన్ని ఆశలు పెట్టుకున్నారో ఆమెకి వివరంగా చెప్పాను. బిడ్డను పోగొట్టుకున్న బాధతో పాటు మీరు నన్ను దూరం పెడతావేమో అన్న బాధ కూడా తోడయ్యి నేను కుంగిపోయేదాన్ని. అప్పటికీ మీకు బిడ్డను పోగొట్టుకున్న విషయం చెప్పలేదు. మీరు క్యాంపు నుండి వచ్చాకనే చెప్పాలి అనుకున్నాం. మీరు క్యాంపు నుండి వచ్చేసరికి నాకు బాధతో పాటు భయం కూడా వేసింది. నేను ఊహించినట్లుగానే మీరు రాగానే నా దగ్గరికి వచ్చి, నీ ఆరోగ్యం బాగానే ఉందా, డాక్టర్ ఏం చెప్పారు, లోపల బేబీ బాగానే ఉందా అంటూ అడుగుతున్నారు. మీకు ఎలా చెప్పాలో తెలియక నేను ఏడుస్తూ ఉండిపోయాను. కానీ ఆ రోజు అత్తయ్య గారు మీతో జరిగిన ఘోరాన్ని చెబుతూ తన అజాగ్రత్త వల్లే ఈ ఘోరం జరిగిందని అబద్ధం చెప్పేశారు. తనపై తానే నింద వేసుకుని తన మధ్య దూరం పెరగకుండా కాపాడారు. ఆ క్షణం అత్తయ్య గారిలో అమ్మ మనసు మొదటిసారి చూడగలిగాను. నా అహంకారం వల్ల ఇన్నాళ్ళు అత్తలోని అమ్మను ఎంత అపార్థం చేసుకున్నాను అని కుమిలిపోయాను. వెంటనే నిజం చెప్పేద్దామనుకున్నాను. అత్తయ్య గారు వద్దు అని సైగ చేశారు. తర్వాత పక్కకు తీసుకెళ్ళి నిజం చెప్పనివ్వకుండా ఆమె ఒట్టు పెట్టుకున్నారు. ఆ రోజు నుండి మీకు ఎలా నిజం చెప్పాలో తెలియక మీ ఇద్దరిని దూరం చేశాను అన్న బాధతో కుమిలిపోతున్నాను. మీకు జరిగింది తెలియక దేవతలాంటి తల్లిని నిందించారు. అనరాని మాటలు అన్నారు. అన్నిటినీ భరించింది ఆవిడ. ఇవాళ నేనే ఆమెను రమ్మని ఫోన్ చేసి పిలిచాను. మన జీవితంలోకి తిరిగి రాబోతున్న సంతోషాన్ని ఆమెతో కలిసి పంచుకోవాలని. కానీ మీరు చెప్పనివ్వలేదు. ఇప్పుడు కూడా ఆమె మీ శ్రేయస్సే కోరుకున్నారు. నా కొడుకుకి నిజం చెప్పకు, నిన్ను దూరం చేసుకుంటాడేమో అన్నారు. మీ అమ్మగారు దేవత, ఆమెను దూరం చేసుకోకండి అని భర్త పాదాలపై పడి ఏడుస్తోంది మధు. విజయ్ మధుని పైకి లేపి, ఇది నాకు ముందే చెప్పి ఉంటే ఇంత మానసిక క్షోభ అనుభవించేవారు కాదు కదా మధు. నేను వెళ్తున్నాను మధు, అమ్మని తీసుకువస్తాను అని బయటికి పరిగెత్తాడు విజయ్. బస్టాండ్లో ఊరు వెళ్ళే బస్సు కోసం ఎదురు చూస్తూ ఉంది కాంతమ్మ. తల్లిని చూడగానే చిన్నపిల్లాడిలా వెళ్ళి కాళ్ళ మీద పడిపోయాడు విజయ్. చుట్టూ ఎంతమంది ఉన్నారు అనేది కూడా ఆలోచించలేదు అతను.
లే నాన్న పైకి లే అని విజయ్ని పైకి లేపి గుండెలకు హత్తుకొని ముద్దు పెట్టుకుంది కాంతమ్మ. అమ్మా నన్ను క్షమించు, మధు నాకు అంతా చెప్పింది. నేను నిన్ను నానా మాటలు అన్నాను, నన్ను క్షమించు, ఇంటికి వెళ్దాం పదా అని తల్లిని తీసుకుని బస్టాండ్ నుండి ఇంటికి బయలుదేరాడు విజయ్. వాళ్ళ రాక కోసం వేచి ఉంది మధుర. భర్త కోసం, అత్తగారి కోసం వాకిట్లో నిలబడి ఎదురు చూస్తోంది మధుర. అంతలోనే తల్లిని తీసుకుని వస్తున్న భర్తను చూసి చాలా సంతోషించింది. అత్తయ్య గారు, నన్ను క్షమించండి, నేను ఆయనకి అంతా చెప్పేశాను. ఇంకా నేను ఈ పాపభీతిని భరించలేక ఆయనకి నిజం చెప్పేశాను అంటూ అత్తగారిని హత్తుకుంది మధుర. ఊరుకోమ్మా, అంతా మంచిగా జరుగుతుంది నీకు అంటున్న కాంతమ్మను ఇంట్లోకి తీసుకెళ్లారు విజయ్, మధురలు. కూర్చోండి అత్తయ్య, నేను కాఫీ తీసుకువస్తా అంటూ లోపలికి వెళ్ళింది మధు. విజయ్ తల్లి కాళ్ళ దగ్గరే కూర్చున్నాడు. సారీ అమ్మా, నిన్ను తప్పుగా అనుకున్నాను. ఈ 4 నెలలు నేను నీతో మాట్లాడలేదు కదా, నువ్వు ఎలా ఉండగలిగావమ్మా? అసలు ఎందుకు నువ్వు ఆ రోజు అలా చెప్పావమ్మా అంటూ తల్లి ఒడిలో తలపెట్టుకుని చిన్నపిల్లాడిలా ఏడుస్తున్న విజయ్ తలను ప్రేమగా నిమిరింది ఆ తల్లి. నీ మనసు నాకు తెలుసు కన్నా, నీకు కోపం ఎక్కువ. ఆ కోపంలో నువ్వు తీసుకునే నిర్ణయాలు బంధాల్ని బీటలు పడేలా చేస్తాయి. ఆవేశంలో నువ్వు మధుని దూరం చేసుకుంటావేమో అన్న భయంతో అలా చెప్పానురా అని కొడుకుని ప్రేమగా తల నిమురుతోంది. అయినా మధు కూడా కావాలని చేయలేదు, మన దురదృష్టం అంతే. కానీ ఇవన్నీ నువ్వు ఎలా అర్థం చేసుకుంటావో అన్న భయంతో మధుకి అత్తగారిలా కాక ఒక తల్లిగా నిర్ణయం తీసుకున్నానురా. నేను కూడా ఒక అమ్మనే కదా నాన్న, అత్తమ్మలోనూ అమ్మ ఉంది కదా అంటూ నవ్వింది కాంతమ్మ. దేవుడి దయ వల్ల మన జీవితాల్లోకి మళ్ళీ సంతోషం రాబోతోంది. ఇక అన్ని బాధలు మర్చిపోయి సుఖంగా ఉండండిరా అని మనసారా దీవించింది కాంతమ్మ. కాఫీ తీసుకోండి అంటూ అత్తగారికి భర్తకి కాఫీ అందించి తను కూడా కూర్చుంది మధు. మధు వంక మురిపెంగా చూస్తోంది కాంతమ్మ. నువ్వు ఇక మీదట చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ అన్ని జాగ్రత్తలు చెప్పింది కాంతమ్మ. ఈసారి మధుకి అత్తగారు చెప్పిన జాగ్రత్తలు విసుగనిపించలేదు. కొడుకుని కోడలని చూసుకుని మురిసిపోయింది ఆ తల్లి కాంతమ్మ. కోడలిలో కూతుర్ని చూసుకుంది. ఆమె ఓర్పుతో కొడుకు కాపురాన్ని అందంగా దిద్దింది. ఇవాళ తన కుటుంబం ఎంతో సంతోషంతో ఉంది. కోడలిని కూతుర్లా భావించే ప్రతి అత్తకి ఈ కథ అంకితం. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.